మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే. యా, సో వింటూ ఉంటాం మనము, ఒక అబ్బాయి కనుక ఎవరి మీద లైక్ దేనికైనా ఒకటి అచీవ్ చేయాలి అని అనుకుంటే అదర్ ఇట్ మేబీ ఇన్ రిలేషన్షిప్ ఆర్ ఎల్స్ కెరియర్ పరంగా అయినా కానీ ఎంతవరకన్నా వెళ్తారు, ఎంతవరకన్నా తెగిస్తారు అని అంటూ ఉంటాం. సేమ్ థింగ్ విత్ గర్ల్ కూడా ఉంటుంది. అంటే ఒక అమ్మాయి అని ఎవరినన్నా ఇష్టపడింది అనుకుంటే ఎంతకైనా తెగిస్తుందా అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్ అండి దట్ ఒక అమ్మాయికి ఎవరన్నా నచ్చితే లేదా వాళ్ళ నచ్చిన వాళ్ళ కోసము వాళ్ళు ఏ ఎక్స్టెంట్ వరకన్నా వెళ్తారు. బట్ ఇక్కడ నచ్చిన వాళ్ళు అని అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎక్స్టర్నల్ పీపుల్ అండి. అంటే ఒక బాయ్ ఫ్రెండో ఒక హస్బెండో కాదు. నచ్చిన వాళ్ళు అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు, లైక్ పేరెంట్స్ కూడా అవ్వచ్చు, ఎనీబడి, కుడ్ బి సిబ్లింగ్స్ యాజ్ వెల్. నేను పర్సనలీ చూసానండి, జనరలీ అమ్మాయిలకి ఫాదర్ తోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. లైక్ యూనో ఆ మదర్ కంటే కూడా ఫాదర్ తోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ కేస్ లైక్ యూనో మదర్స్ కి సన్ తోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ ది జనరల్ ఫినామినా దట్ ఐ హావ్ సీన్. అయితే అమ్మాయి ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తుంది అనే దానికి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఆల్సో ఫర్ ఇట్. బట్ వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఇస్ ఈ ఫ్యాక్ట్ అర్థం చేసుకొని వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. ఎందుకంటే జనరల్లీ నేను చూస్తుంటాను, ఒక అమ్మాయికి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం అన్నప్పుడు హస్బెండ్ ఆర్ ది పీపుల్ అరౌండ్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కోసం ఏమైనా చేస్తుంది అనేసి. టు అన్ ఎక్స్టెంట్ దట్ షీ కెన్ ఆల్సో లీవ్ హస్బెండ్. ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఇది చేయాలి. అంతేగాని చూస్ బిట్వీన్ యువర్ ఫాదర్ అండ్ మీ అన్నామంటే షీ విల్ చూస్ ఫాదర్. సో అది అర్థం చేసుకోవాలి. వయసు సేమ్ అదే కేసులో ఇలాంటి దాంట్లోనే ఒక అమ్మాయి గనక బయట ఎవరినన్నా ఇష్టపడింది అనుకోండి, సో చిన్నప్పటి నుంచి మేము కనీ పెంచాం కదా, మేము పుట్టి పెంచాం, ఇవన్నీ డైలాగ్స్ తీసుకొని వచ్చి నువ్వు వాడిని చూస్ చేసుకుంటావా నన్ను చూస్ చేసుకుంటావా అనే క్వశ్చన్స్ కనుక అడిగారు అని అంటే షీ విల్ డెఫినెట్లీ సే నాకు వాడే కావాలి అనేసి. సో ఇష్టపడిన వాళ్ళ కోసం ఏ స్టేజ్ వరకన్నా వెళ్తారు వాళ్ళు, ఎక్కడికన్నా ఎంతకన్నా తెగిస్తారు అమ్మాయిలు జనరలీ. సో ఇది మనం అర్థం చేసుకొని ఉండాలి. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి జనరల్గా వీళ్ళంటూ అంటే పేరెంట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారండి. జనరల్గా ఏంటంటే ఈ మధ్యన ఎవరైనా చెప్పారనుకోండి, ప్రపోజల్ వచ్చింది అనుకోండి, అమ్మా నేను సో పర్సన్ని లవ్ చేస్తున్నాను అనేసి ప్రపోజల్ తీసుకొని వచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ టార్చరింగ్. ఏంటి అని అంటే నువ్వు మేము చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే మేము సూసైడ్ చేసుకుంటాము, ఇమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసేస్తారు. మళ్ళీ ఎడ్యుకేషన్ ఇవన్నీ స్టాప్ చేసేస్తూ జాబ్ వెళ్ళనీయకుండా లైక్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా చేస్తే అమ్మాయి ఆగిపోతుందేమో, లేకపోతే మన దగ్గరే ఉంటుందేమో, అమ్మాయి మనసు మార్చుకుంటుందేమో అని అనుకుంటారు. కానీ నిజంగా అయితే ఇలాంటివన్నీ చేయటం వల్ల సిచ్యువేషన్ వర్సన్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే తను షీఈస్ అడమెంట్, అమ్మాయి ఎంతకన్నా తెగడానికి రెడీగా ఉంది అన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి స్టాప్ చేసుకుందాం అనుకుందాం ఇస్ వెరీ ఫూలిష్. అనవసరంగా సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసుకోవడమే అవుతుంది. దాని బదులు కూర్చొని మాట్లాడుకొని వాట్ బెస్ట్ కెన్ బి డన్ అని చూసుకొని చేయటం అనేది బెటర్. బికాస్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి, ఇలాంటివి అవుతూ ఉంటాయి. కొందరు పేరెంట్స్ ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే సరే ఆ అబ్బాయి తోటి ఉండొద్దు, నువ్వు ఉంటే నేను ఇమోషనల్లీ బ్లాక్మెయిల్ చేసేస్తుంటారు. ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి కొంతవరకు షీ విల్ సే ఓకే ఫైన్ అని ఏదో అంటది, బట్ అండర్స్టాండ్ దట్ షీఈస్ యునో షీ కెన్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అనేసి. నేను చూసిన కేసెస్లో కొన్ని ఉన్నాయండి. ఇంకా పెద్దలు చెప్పారు కదా అని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము పెళ్లి చేసేసుకుంటారు, వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారు. పెళ్ళైనా నాట్ ఈవెన్ లెస్ దెన్ 6 monthsకే డివోర్స్ అయిపోతుంది వాళ్ళకి. డివోర్స్ అయిపోతుంది, లెస్ దెన్ 6 months డివోర్స్ అయిపోతుంది. బికాస్ వాళ్ళకి టర్మ్స్ కుదరట్లేదు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. డివోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అల్టిమేట్లీ ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఈ అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అంటే బికాస్ మీరు డైరెక్ట్ గా ఒప్పుకోలేదు. ఇక్కడ ఏమైందంటే ఈ స్టోరీ మొత్తం అయింది, మీరు పెద్దలందరి మధ్యలో ఒక అరేంజ్ మ్యారేజ్ అయింది, బట్ అది వాళ్ళిద్దరికి పడక ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ రీజన్స్, మళ్ళీ వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత మళ్ళీ అదే అబ్బాయి తోటి షీ విల్ మ్యారీ. ఇలాంటి కేసెస్ మనకి ఫిలిం సర్కిల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం మనం. సెలబ్రిటీస్ కానివ్వండి, ఆర్డినరీ పీపుల్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. సో ఇదంతా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆ అడమెన్సీ అనమాట. లైక్ యూనో లేదు అనేసి ఇట్లాంటి థ్రెటన్ చేయడం అండ్ ఆల్.
సో విమెన్ ఏ స్టేజ్ వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే ఇలాంటివన్నీ అవ్వవు. నాకు వాడంటే ఇష్టము అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆ అమ్మాయికి అతను అంటే ఇష్టము, మీరు మనసు మార్చడం అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. Impossible అంటారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అనవసరంగా ఏదో ట్రై చేసి సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేయడమే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే మ్యారేజ్ అయినాక కూడా ఇలా వచ్చేయడం, ఇలా లైక్ డివోర్సెస్ ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒకరిని ఇష్టపడిన తర్వాత తను ఎంతకన్నా తెగడం బిఫోర్ మ్యారేజ్ ఇస్ ఫైన్. కొన్నిసార్లు మనం సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం, లైక్ మ్యారేజ్ అయినాక కూడా దే గోయింగ్ లైక్ అన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంతవరకు మీరు సమర్థిస్తారంటారు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తారు అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దే కమ్యూనికేటెడ్. దీనిలో 2 సినారియోస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నాకు ఒకరితో రిలేషన్ ఉంది అనుకోండి, నాకు పెళ్లి కాకముందే నేను ఇంట్లో కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి, నేను నా మాక్సిమం ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా వర్కౌట్ కాలేదు, నాకు పెళ్లి చేసేసారు, తర్వాత ఐ కుడ్ నాట్ టేక్ దట్ న్యూ రిలేషన్ ఎనీమోర్, సో నేను బయటకు వచ్చేసాను, ఐ విల్ బీ విత్ హర్ అని బయటకు వచ్చేసాను అని అంటే ఫైన్, యాక్సెప్టబుల్. నేను అసలు ఇంట్లోనే చెప్పలేదు నా రిలేషన్ గురించి, వాళ్ళకి తెలియక వాళ్ళు నన్ను ఇంకోళ్ళతో పెళ్లి చేసేసారు, పెళ్లి చేసిన తర్వాత అది నాకు సెట్ అవ్వట్లేదు అనేసి నేను ఇప్పుడు ఇఫ్ ఐ కమ్ బ్యాక్, దట్స్ అ క్రైమ్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఇది కరెక్టా కాదా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ వెంట్. మీరు అన్ని ట్రై చేసి అన్ని విధాలుగా ట్రై చేసి ఒప్పించి ఇంట్లో ఒప్పుకోక మిమ్మల్ని బై ఫోర్స్ పెళ్లి చేసి, పెళ్లి వరకు ఫోర్స్ చేయొచ్చండి, పెళ్లి తర్వాత కలిసి ఉండడం అనేది అది ఆ ఇండివిజువల్ ఇద్దరు ఇండివిజువల్స్ మీద డిపెండెంట్ ఉంటుంది. నో బడీ కెన్ ఫోర్స్ చేసినా ఇట్ విల్ నాట్ సస్టైన్ ఫర్ లాంగ్. సో వెరీ సూన్ దే విల్ బ్రేక్అప్. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ జనరలీ. సో అందుకనే ఏంటంటే జనరలీ ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారు అని అంటే ట్రై టు కన్విన్స్ టు ది మాక్సిమం పాసిబుల్. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మారారు కూడా చెప్పాలంటే పేరెంట్స్, ఇంతకు ముందు అంతా మరీ అడమెంట్ గా లేరు. సో పేరెంట్స్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంటే మెంటలీ ఇంకా ఫిక్స్ అయినట్టే అనేసి, వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సింది సంతోషం, మంది కూడా సేమ్ కదా అని అనుకుంటున్నారు. సో ఆ విధంగా ఏంటంటే పేరెంట్స్ కూడా చేంజ్ అవుతున్నారు ఈ మధ్యన. సో ఇన్ అ వే ఇట్ ఈస్ ఫైన్. యా, అండ్ తెగించడము అంటే ఇప్పుడు ఇది ఈ ఎక్స్టెంట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే లైక్ కొన్నిసార్లు ఏంటి అంటే సూసైడల్స్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఒప్పుకొని పరిస్థితి సిచ్యువేషన్ లో. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు డిసైడ్ అయినాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ పేరెంట్స్ ఆర్ నాట్ అగ్రింగ్, అప్పుడు వీళ్ళు సూసైడ్స్ చేసుకోవడము, ఏమి చేయలేక అలాంటివి కూడా చేస్తున్నారు, అంతవరకు కూడా తెగించేస్తున్నారు అసలు. కరెక్ట్. సో అది కూడా అవుతుందండి. సో ఆ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్, యూనో ప్రాణం కంటే ఇంపార్టెంట్ కాదు కదండి ఇవన్నీ, ఈ పరువు ఇవన్నీ నాట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ కదా. సో ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి అర్థం చేసుకొని ఒక అమ్మాయి తన ఇష్టాన్ని తను చెప్పినప్పుడు దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి తగ్గట్టు కనుక యాక్షన్స్ తీసుకుంటే ఈ సూసైడ్స్ అని లేకపోతే ఇలాంటి అనర్థాలన్నీ జరగకుండా ఉంటాయి. బికాస్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ లైఫ్స్ వాళ్ళు ఏంటంటే యాజ్ అ కపుల్ దే డై, లైక్ బికాస్ ఎలాగో కలిసి బతకలేం కదా, సో లెట్ us ఎండ్ అవర్ లైఫ్స్ అనేసి ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్ చూసాం మనము. సో అది కూడా ఇన్ అ వే వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, దట్ అంతవరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. థ్యాంక్స్ అండి.